P40 పవర్టీపై సచివాలయంలో మంత్రులు పలువురు అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. P4 అమల్లో అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో చర్చించారు. P4 సర్వేలో వైద్య సాయం, ఉద్యోగం, చిరు వ్యాపారాల విస్తరణ, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, నైపుణ్యాలపై బంగారు కుటుంబాల సాయం కోరినట్లు అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. నాడు భవిష్యత్తు అధ్యయనాలపై కూడా అప్పులు చేశారని, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామని సీఎం అన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేటలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ పర్యటించారు. గ్రామంలోని జనసేన సర్పంచ్ అభ్యర్థి తోట దీపకళ తరపున ప్రచారం చేశారు. గ్రామ సర్పంచ్గా తోట దీపకళను గెలిపించి జనసేన అధినేతకు గిఫ్ట్గా ఇవ్వాలని గ్రామ ప్రజలను కోరారు. వికసిత్ భారత్ లక్ష్యంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అత్యంత పటిష్టంగా ఉందన్నారు. పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన స్థానమని, హైదరాబాద్ రాజధాని మాత్రమే కాదని దేశంలో అతి ప్రధానమైన ఆర్థిక నగరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో తెలంగాణ నూతన రాష్ట్రమని, ఎన్నో అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా ఎదగాలన్నామని చెప్పారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో తొలి రోజు భారీగా ఒప్పందాలు కుదిరాయి. వివిధ కంపెనీలతో 1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ రంగంలో 75,000 కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో 25,000 కోట్లు, పునరుత్పాదక రంగంలో 39,700 కోట్లు ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి భార్య, ఆయన కుమార్తె, మనవడు కూడా గ్లోబల్ సమ్మిట్కు విచ్చేశారు. గ్లోబల్ సమ్మిట్లో నేడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఉదయం 9 గంటల నుంచే ప్యానల్ డిస్కషన్ ఉండనున్నాయి. రాత్రి గిన్నిస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన ఉండనుంది. ఇవాళ లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరగనుంది. మాట్లాడే నేతల జాబితాను బీజేపీ వెల్లడించింది. లోక్సభలో నిషికాంత్ దుబే, పీపీ చౌదరి, సంజయ్ జైస్వాల్ మాట్లాడనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా సైతం మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇవాళ రాజ్యసభలో వందే మాతర గీతంపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు చర్చను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. రాజ్యసభలో చర్చను జేపీ నడ్డా ముగించనున్నారు. ఇప్పటికే వందే మాతర గీతంపై లోక్సభలో హాట్గా చర్చ నడిచింది. నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికాల మధ్య T20 సిరీస్ ప్రారంభం కానుంది. కటక్ వేదికగా తొలి ఫైట్ ఉండనుంది. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య 5 T20ల సిరీస్ ప్రారంభం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు స్ట్రాంగ్గా ఉన్నాయి. T20లో యంగ్ టీమిండియా అదరగొట్టబోతుంది. ఈ నెల 8 నుంచి 14 వరకు జాతీయ హస్తకళ వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. హస్తకళాకారులను ప్రోత్సహించే విధంగా వారోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఢిల్లీ స్థాయిలో అవార్డ్స్ రావడం రాష్ట్రానికి గొప్ప విషయమన్నారు. తాము ఇచ్చిన హామీలు 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తామని మైనపల్లి హనుమంతరావు అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. మరో 3 ఏళ్లలో మిగిలిన హామీలు నెరవేరుస్తామని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా పగిడ్యాల నందికొట్కూరు రహదారికి స్థానిక ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. 4 కోట్లతో 10 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఫైబర్ టెక్నాలజీతో రహదారి పనులు ప్రారంభమవుతాయని జయసూర్య తెలిపారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి జనసేన పార్టీలోకి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. మెగా పేరెంట్స్ మీటింగ్ అంగరంగ వైభవంగా జరిగితే అది తట్టుకోలేక మాజీ మంత్రులు రాజన్న దొర, పుష్ప శ్రీవాణి విమర్శిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పరదాలు వేసి బారికేట్లు పెట్టడం, హౌస్ అరెస్ట్ చేయడం తాము చేయలేదన్నారు. కూకట్పల్లిలో జాగృతి తెలంగాణ అధ్యక్షురాలు కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ క్రమంలో పార్టీకి చెందిన వాహనం రోడ్డుపై ఉండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న బాలానగర్ ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు కార్యకర్తలను
పై దుర్భాషలాడారు. దీంతో అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. బీటీ రోడ్డు మసీదు సెంటర్లో సొంత నిధులతో ఎమ్మెల్యే గుంతలు పూడ్చారు. ఏడాదిన్నర కాలంగా ఈ జీటీ రోడ్ ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదని మండిపడ్డారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిస్తున్న P4 కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం సూచించాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచకలపాడు గ్రామ సమీపంలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి తాడిపత్రికి వెళ్తున్న ట్యాంకర్ అనంతపురం నుంచి రాజమండ్రికి వెళ్తున్న మినీ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెక్కులు పంపిణీ చేశారు. 64 మంది లబ్ధిదారులకు 39,62,000 రూపాయల చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి పద్మావతి అమ్మవారి ఆలయ గర్భగుడిలో అనధికారికంగా విధులు నిర్వహించారన్న విషయం తెలిసి విజిలెన్స్ అధికారులు షాక్ గురయ్యారు. అవినాష్ అనే సేవకుడు అనధికారికంగా గత 4 ఏళ్లుగా అమ్మవారి ఆలయంలోని విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అర్చకుడు బాబుస్వామి అండతో ఆలయంలో సేవకుడిగా అవినాష్ పెత్తనం చెలాయించాడు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఆయనముక్కల గ్రామంలో విషాదం జరిగింది. ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందడం గ్రామంలో కలకలం రేపింది. మృతుడు ఆయనముక్కల గ్రామానికి చెందిన దర్శనం చిన్న యేసుగా పోలీసులు గుర్తించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ నెల 11న మాదిగల ఆత్మీయ కలయిక నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తెలిపారు. కొంకాపల్లి సత్యమ్మ ఆలయ ప్రాంగణం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మాదిగలకు రావాల్సిన రాజకీయ ప్రాధాన్యత గురించి చర్చించడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యక్తులు కొన్ని సంవత్సరాలుగా షెడ్లను ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. దీంతో కొంతమంది ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల అనంతరం కంచెను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పల్లెవేట కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. పురోహితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. పాత్రదారులుగా సామాన్యులను ప్రవేశపెట్టి సూత్రధారులుగా 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టేస్తున్నారని హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సర్పంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫైరయ్యారు. పవర్ ఎక్కడ ఉంటే అక్కడ పొద్దుతిరుగుడు పువ్వులా తిరిగే వ్యక్తి కడియం శ్రీహరి అని విమర్శించారు. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన 3 వైద్యులు మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటన నమ్మి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి వారిని వాట్సాప్ గ్రూప్లో చేర్చి మొత్తం 2,50,00,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టించి నేరగాళ్లు డబ్బులు తీసుకోకుండా మోసం చేశారు. తిరుపతిలో బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకున్నారు. అఖండ 2 ఘన విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించారు అభిమానులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 10వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. సుగాలి కాలనీ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో విద్యార్థి రోషన్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ చింతలపూడి అశోక్ కుమార్ సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన 1,00,00,000 సంతకాల కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భద్రాచలంలో భారీగా గంజాయి పోలీసులకు పట్టుబడింది. 2 క్వింటాల 29 కేజీల గంజాయిని తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 1,11,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రి భద్రతను సమీక్షించారు. గోడౌన్లోని భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించి అవి నిరంతరం పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల సామాగ్రికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకొని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా శ్రీగరిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా నిరంతరం ప్రజల సమస్యలను తీరుస్తున్నారని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఆయన మండిపడ్డారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి, దుర్మార్గపు ఆలోచనలతో ముందుకెళ్తుంటారని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలను వైసీపీ నాయకులు మానుకోవాలని జనసేన నేత విసినిగిరి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ మెడికల్ కాలేజీ నిర్వహిస్తూ ఉంటే దానిపై బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం డి సిర్లా గ్రామానికి చెందిన ఆశా వర్కరు పొందూరి విద్యావతి మృతి చెందారు. అయితే టీడీపీ నేత గౌరు నాయుడు వేధింపుల వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యావతి మృతికి కారకులైన వారిని శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని గ్రీవెన్స్లో బాధితులు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పాసగింగుంగపేటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రపంచ అంద మహిళల టీ20 వరల్డ్ కప్ను భారత్ కైవసం చేసుకుంది. భారత్ కెప్టెన్ దీపిక్కు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఘన స్వాగతం లభించింది. దీపిక సారథ్యంలో వరల్డ్ కప్ కైవసం చేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కేంద్ర పౌర విమానయాన శాఖపై మండిపడ్డారు. వందలాది విమానాలు రద్దయి దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ పరిస్థితిని ముందే అంచనా వేయలేకపోవడం ఘోర నిర్లక్ష్యమని ఆయన విమర్శించారు. మార్కాపురం జిల్లాగా ప్రకటించడంతో పొదిలి మండలం కుంచేపల్లి గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అభివృద్ధి అంటే తెలుగుదేశంతోనే సాధ్యమని నాయకులు, గ్రామస్తులు అన్నారు. హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. చైతన్యపురి హనుమాన్ నగర్లో చిట్టీల పేరుతో 2 కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులు పరారయ్యారు. చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకుని అధిక వడ్డీల ఆశ చూపారు నిందితులు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు అధికారులు 4,91,000 రూపాయల జరిమానా విధించారు. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని అధికారులు వాహనాలు తనిఖీ చేశారు. పర్మిట్ చూపించడానికి బస్సు డ్రైవర్ నిరాకరించాడు. దీంతో రికార్డులు ఆన్లైన్లో పరిశీలించగా రోడ్డు ట్యాక్స్ లేదని గుర్తించారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం ములిగల కుదురు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్పై బీజేపీ, బజరంగ్ దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల పలు ఆంక్షలు విధించడంపై నిలదీశారు. ఆడపిల్లలు స్కూల్కు వచ్చేటప్పుడు బొట్టు, గాజులు, చేతికి తాళ్లు, జడలో పువ్వులు పెట్టుకుని రాకూడదని ప్రిన్సిపల్ ఆంక్షలు విధిస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం స్థానికంగా ఉన్న రామాలయంకు టీటీడీ పాడైపోయిన విగ్రహాలు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్ల క్రితం దేవాలయంలో విగ్రహాల కోసం ఉత్సవ విగ్రహాలు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానకు స్థానికులు డీడీలు తీశారు. అయితే ఎంతో ప్రతిష్ట కలిగిన టీటీడీ ఇటువంటి పంచలోహ విగ్రహాలను తమకు అందజేయడం చాలా బాధాకరమని స్థానికులు అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్థిని సమావేశ ప్రాంగణంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో విద్యారంగంలో జరుగుతున్న పురోగమన కార్యక్రమాలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చించారు. డిసెంబర్ నుండి జనవరి వరకు సిపిఎం అఖిల భారత మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తెలిపారు. విశాఖ సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అఖిల భారత మహాసభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చానని తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం సహకార బ్యాంకు వద్ద తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని
మేనేజర్కు అందజేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన డెలిగేట్లు, అంబాసిడర్లు నాగార్జున సాగర్ను సందర్శించారు. బౌద్ధ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బుద్ధవనం, నాగార్జున కొండ ప్రాంతాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య స్వయంగా విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికి అక్కడ చారిత్రక నేపథ్యం, పురావస్తు విలువలు, బుద్ధవనం అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అందించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హుస్నాబాద్ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రికార్డులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుస్నాబాద్ గ్రామ పంచాయతీలో నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా గందరగోళం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 3 అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లండన్, హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణిస్తున్న విమానాలకు బాంబు పెట్టినట్లు ఈమెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త రాజధానిలో పనిచేయడానికి తమకు మంచి అవకాశం దొరికిందని ఏపీ రేరా చైర్మన్ శివారెడ్డి అన్నారు. 2016లో రేరా యాక్ట్ వచ్చిందని ఆయన తెలిపారు. బిల్డర్లు తమ వ్యాపారం కోసం రిజిస్టర్ చేసుకుని వ్యాపారం చేసుకోవాలన్నారు. విశాఖలో 7 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో విశాఖ నుంచి ఇండిగో విమానాలు మొత్తం 20 రాకపోకలు కొనసాగిస్తున్నాయి. 13 విమానాలు యథావిధిగా నడుస్తుండగా 7 విమానాలు రద్దయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుండుమల కేజీబీవీ హాస్టల్ను కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి వారు భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి గోడును వెళ్లబోసుకున్నారు. అన్నంలో పురుగులు, స్నాక్స్లో రాళ్లు, తాగడానికి ఉప్పు నీళ్లు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని హరిపురం వద్ద 20 కోట్ల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 వాహనాల్లో ఈ నెల 2న హవాలా డబ్బు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఇరు వర్గాల మధ్య గొడవ కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను చూసి పరారయ్యారు. హైదరాబాద్ పోచారంలోని కొర్రెముల్లో పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 747, 750లోని 1034 గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. గతంలో అధికారులు కూల్చివేసినా కూడా కబ్జాదారులు మళ్లీ నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ తేర్లింగపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో మాధవరం కాలనీలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా అభిలాష్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు, యువత జాగృతి సంస్థలో చేరారు. వారికి జాగృతి అధ్యక్షురాలు కవిత కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాసం సత్తిరెడ్డి హెచ్చరించారు. పార్టీ నిర్ణయించిన వ్యక్తిని గెలిపించుకుందామని కోరారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్ల రేపాక గ్రామంలో ఎమ్మెల్యే కొంబం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశపోయిన బాలస్వామి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం రంగసముద్రంలో బెల్ట్ షాపులో తనిఖీలు చేసేందుకు వచ్చిన పోలీసులపై నిర్వాహకుడు దాడికి దిగాడు. ఓ గదిని అద్దెకు తీసుకుని శబరీష్ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు. మద్యం స్వాధీనం చేసుకునే సమయంలో ఎస్ఐపై శబరీష్ దాడికి ప్రయత్నించాడు. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వారణాసి సినిమాలో విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్టర్లోని ముఖాన్ని తొలగించి రేవంత్ రెడ్డి ముఖాన్ని మార్పింగ్ చేసి ఈ పోస్టర్ను డిజైన్ చేయించి అతికించారు. మరిన్ని అరాచకాల సమాచారం కోసం గాంధీ భవన్ సంప్రదించాలంటూ పోస్టర్లో పేర్కొన్నారు. బాలికల భద్రతపై లోక్సభలో ఎంపీ కడియం కావ్య స్పందించారు. దళిత విద్యార్థినిపై జరిగిన అవమానకర ఘటనపై కావ్య మాట్లాడారు. బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బాలికల భద్రత విషయంలో ఏం చేస్తుందని కావ్య ప్రశ్నించారు. ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. మహిళా విద్యార్థుల భద్రతకు బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోందన్నారు. మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి నరేష్ జోరుగా ప్రచారం చేశారు. గ్రామం జనరల్కు రిజర్వేషన్ కావడంతో ఓసీ అభ్యర్థిపై బీసీ సామాజిక వర్గానికి చెందిన నరేష్ గట్టి పోటీనిస్తున్నాడు. గ్రామంలో తన మద్దతుదారులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా రవాణా అవుతున్న పురుగుల మందును పట్టుకున్నారు. ఆర్టీసీ కార్గో వేదికగా అనధికారికంగా పురుగుల మందును తరలిస్తున్నారని అన్నారు. 60 బాక్సుల పురుగుల మందును సీజ్ చేశారు అధికారులు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఈదుల వాగుతండా అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని సర్పంచ్ అభ్యర్థి బానోత్ పుల్లమ్మ సుధాకర్ అన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఈదుల తండా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సీఎం ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ అంత ముఖ్యమని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో ఆమె పర్యటించారు. సర్పంచ్ అభ్యర్థి దోసరెడ్డి నేతాజీ గెలుపు కోసం పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తిస్తున్నది. ప్రచారంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గట్టు జ్యోతి శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామనపల్లిలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలోనే పలు గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదంటూ ప్రజల్ని మోసం చేసిందని వారు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా రాయ్కుట్ మండలంలోని శంషుద్దీన్పూర్ గ్రామ శివార్లో విషాదం చోటు చేసుకుంది. పిప్పుడుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయ్యప్ప మాల ధరించిన రాజు ఇతర స్వాములతో కలిసి ఓ ఫామ్ హౌస్లో అయ్యప్ప సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మిత్ ప్రీతిమ్ సింగ్ అరోరా విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నోకపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుంది. గతంలో 2 సార్లు సర్పంచ్గా సేవలందించిన ఈవోలపు గంగాధర్ మూడోసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికలో రిజర్వేషన్లు అనుకూలించక పోటీగా దూరంగా ఉన్న గంగాధర్ ప్రస్తుతం రిజర్వేషన్లు అనుకూలించడంతో నోకపల్లి అభివృద్ధిలో భాగంగా కావటం ఈయన ఎన్నికల్లో బరిలో నిలిచాడు. ముషీరాబాద్ బాపూజీ బస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో చొరబడిన పవిత్రమైన ఆమెపై భర్తపై ఉమాశంకర్ కత్తితో దాడి చేశాడు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవిత్ర మృతి చెందింది. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.6గా తీవ్రత నమోదైంది. సునామీ వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు. భారీ భూకంపం రావడంతో అక్కడి జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సుమీరాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీజేపీ లీగల్ టీం పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తెలంగాణలో ఇవాళ నుంచి వైన్ షాపులు బంద్ కానున్నాయి. తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వైన్ షాపులను మూసివేయనున్నారు అధికారులు. సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు వైన్ బార్లు, రెస్టారెంట్లు క్లోజ్ చేయనున్నారు అధికారులు. ఇక ఎన్నికలకు ఇంకా 3 రోజులే టైం ఉండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో సబ్ టైఫస్ కలకలం సృష్టిస్తుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమిరపూడిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఒకరు మృతి చెందారు. జ్వరం, ఒళ్ళు నొప్పులతో రోర్ధమ్మ అనే వృద్ధురాలు 4 రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ లోర్ధమ్మ మృతి చెందారు. కల్తీ నెయ్యి కేసులో మరో 2 పోలీసు కస్టడీకి అనుమతిస్తూ హైకోర్టు ఆదేశించి A16 సుగంధి, A29 సుబ్రహ్మణ్యాన్ని కస్టడీకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం 4 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. డిసెంబర్ 9 నుంచి 12 వరకు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంచారు. ఇటీవల జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను సర్కారు విలీనం చేసింది. జీహెచ్ఎంసీ వార్డును 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
మమ్మీ డాడీలకు స్వస్తి పలికి అద్భుతమైన తెలుగు భాషను కాపాడుకోవాలని అన్నారు. సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను ఎంపీ ఈట్ల రాజేంద్ర పరామర్శించారు. ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. విశ్వకర్మలు ఏ విషయంలోనైనా ముందుంటారని అన్నారు ఈటల. తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి తన ప్రాణాలు అర్పించగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈశ్వరాచారి ప్రాణాలు అర్పించారని అన్నారు. పార్లమెంట్లో వందే మాతరంపై చర్చ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. 1896లో రవీంద్ర ఠాగూర్ దేశ ప్రజల కోసం కాంగ్రెస్ సెషన్లో వందే మాతరం పాడారని గుర్తు చేశారు. కాంగ్రెస్కు సంబంధించిన ఏఐసిసి, పిసిసి, డిసిసి మీటింగులో వందే మాతరం గీతాన్ని పాడతామని చెప్పారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ తప్పుగా గుర్తింపు ఇస్తుందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. మైదుకూరులో గ్రామ కమిటీల నియామకం రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఛార్జిషీట్ అంటూ 40 పేజీల అబద్ధాలను బీఆర్ఎస్ అచ్చువేయిస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు తెలంగాణ ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. ప్రజల ఆలోచనకు అనుగుణంగా నడుచుకోకుండా అహంకారం ప్రదర్శిస్తే తెలంగాణ నుంచి కనుమరుగు అవుతారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శంబాల ఏ మిస్టికల్ వరల్డ్ చిత్రం యూనిట్ సభ్యులు సందడి చేశారు. హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్, ఇంద్ర నీల్ మావుళ్ళమ్మను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం ఆకువీడు గ్రామంలో డ్వాక్రా యానిమేటర్ సుధారాణి చేతివాటం ప్రదర్శించారు. 36 డ్వాక్రా గ్రూప్ మహిళల ఖాతాల నుంచి బయట ఇతర అకౌంట్లకు సుమారు ₹1 పైనే నగదును ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. ఆకువీడు యూనియన్ బ్యాంకు వద్ద బాధితులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సర్కిల్లో వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయడానికి వచ్చిన బీజేపీ నేతలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్లో వాజ్పేయి విగ్రహం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ నెల 4న పల్నాడు జిల్లా చిలుకలూరుపేట హైవేపై ఒక కారు కంటైనర్ నుండి కొట్టగా 5 విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఓ ఎస్ఐ కుమారుడు ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు. ఖమ్మం జిల్లా నేలకొండలపల్లి మండలం మజ్జుగూడెంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు రాత్రి తన ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసినట్లు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రేణుక ఆరోపించారు. బీఆర్ఎస్ ముఖ్య నేత స్వగ్రామం కావడంతో ఎన్నిక సవాల్గా మారింది.